నటుడు మోహన్ బాబు మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. మోహన్ బాబు బెంగళూరులో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టును కోరారు మోహన్ బాబు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్ దాఖలు తర్వాతే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామంటూ హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇక మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. జర్నలిస్టుపై దాడి కేసులో హత్యాయత్నం కేసు నమోదైన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తే ఇక మంచు మోహన్ బాబు ఈలోపు తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామంటూ తెలిపింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. దీంతో 16వ తేదీ హైదరాబాద్ నుంచి చంద్రగిరి చేరుకున్నారు మోహన్ బాబు. బుధవారం సాయంత్రం నుంచి శ్రీ విద్యానికేతన్ నుంచి వెళ్ళిపోయారు. అలాగే బెంగళూరులో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో మళ్ళీ అజ్ఞాతంలోకి మోహన్ బాబు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద దానికంటే ముందు తెలంగాణ హైకోర్టులో అతనికైతే చుక్కెదురైంది. ముందస్తు బెయిల్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్ అయితే కోర్టు తిరస్కరించింది. మోహన్ బాబు పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగిన సందర్భంగా మోహన్ బాబు దుబాయ్ వెళ్తారంటూ ప్రతివాదుల తరపు న్యాయవాది ఆరోపించారు. అయితే అలాంటిదేం లేదంటూ మోహన్ బాబు లాయర్ కోర్టుకు చెప్పారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఇరు వర్గాలను ఆదేశించిన పరిస్థితి. మొత్తం మీద మోహన్ బాబు అయితే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. చంద్రగిరిలోని శ్రీ విద్యానికేతన్ నుంచి ఆయన బెంగళూరు వైపు వెళ్ళినట్టుగా చెప్తున్నారు, పోలీసులు అనుమానిస్తున్నారు. సో దీంతో ఆయన మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టయింది. హత్యాయత్నం కేసులో బెయిల్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన కోర్టుకు విన్నవించుకోవడంతో కోర్టు అందుకు అంగీకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిన సిచ్యువేషన్ మళ్ళీ ఆసక్తి రేపుతుంది. మా కరెస్పాండెంట్ దేవిక ఉన్నారు. దేవిక, మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోర్టు హైకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అయితే మళ్ళీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? పోలీసులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ఎస్ రామ్దాస్, మంచు మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పొచ్చు. మళ్ళీ అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు వెళ్లారనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను అరెస్ట్ అవ్వకూడదు అంటూ కూడా ఆయన ఎవరికి తెలియకుండా వేరే ప్రదేశంలో ఉన్నారంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన కూడా దానికి సంబంధించి ట్వీట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, నా ఆరోగ్య సమస్య వల్ల నేను ఇంట్లోనే ఉన్నాను అంటూ కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయితే జర్నలిస్టులపై దాడి కేసులో మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం అందరికీ తెలిసింది. అయితే దీంట్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు మంచు మోహన్ బాబు. కానీ ఈ లోపే అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు మంచు మోహన్ బాబు తరఫున ఉన్న లాయర్. కానీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కౌంటర్ దాఖలు చేసిన తరువాతనే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. అయితే దీంతోనే 16వ తేదీ ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి చంద్రగిరి చేరుకున్నారు. అక్కడి నుంచి బుధవారం సాయంత్రం ఆయన కాలేజ్ ఏదైతే ఉందో శ్రీ విద్యానికేతన్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి వెళ్లిపోయి అసలు ఎక్కడికి వెళ్లారు ఏంటనే విషయం కూడా ఎవరికి తెలియదు. పోలీసులు కూడా ఆయన గురించి వెతికినప్పటికీ కూడా కొన్ని రోజులు అసలు ఎక్కడున్నారనే విషయం కూడా తెలియనప్పటికీ కూడా ఇప్పుడు బెంగళూరులో ఉన్నారంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఆయన ఏ విధంగా రెస్పాన్స్ అవుతారనే విషయం కూడా తెలియాల్సి ఉంది. అయితే ఏ క్షణాన పోలీసులు అరెస్ట్ చేస్తారో తెలియదు కాబట్టి ఆయన అజ్ఞాతంలోకి, ఆ భయంతో అజ్ఞానంలోకి వెళ్లిపారనే ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది రామ్దాస్. రైట్, యస్, థ్యాంక్ యూ దేవిక. సో అరెస్ట్ భయంతో నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బెంగళూరులో ఆయన తలదాచుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోర్టుతో హైకోర్టులో మోహన్ బాబు వేసిన పిటిషన్ను తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇక మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కౌంటర్ దాఖలు తర్వాతే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామంటూ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. మోహన్ బాబు ఆయన తనయుడు మనోజ్ మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో జల్పల్లిలోని జరిగిన ఘటన, ఇంకా ఓ జర్నలిస్టుపై దాడి, మీడియా ప్రతినిధి మోహన్ బాబు కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చిన నేపథ్యంలో మరొకసారి మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు పరారీలో ఉన్నట్టుగానే పోలీసులు భావిస్తున్నారు. ఆయన బెంగళూరులో తలదాచుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.